ఫ్రెండ్స్, విజయ్ అలాగే సంగీత జీవితంలో 4.5 సంవత్సరాల తర్వాత జరిగిన ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. అయితే సాధారణంగా భార్యాభర్తలు కానివ్వండి, లేదంటే ఇద్దరు మనుషుల మధ్య గొడవ వచ్చింది అంటే, ఆ ఇద్దరు మళ్ళీ కలుసుకోవడం అనేది నేటి రోజుల్లో చాలా కష్టం. ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితులు గానీ, వాళ్ళ ఒక బిహేవియర్ గానీ, ఇప్పటి రోజుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్న ఈగోలు కానీ, మనం గమనిస్తే అసలు ఎవరు ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయలేం. కానీ ఇద్దరు భార్యాభర్తలు విడిపోయి మళ్ళీ కలిసారు అంటేనే అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా అది. ఇక విజయ్ అలాగే సంగీతలిద్దరూ మళ్ళీ తిరిగి కలవబోతున్నారు. యెస్, మీరు విన్నది నిజమే. అది ఏంటి అంటే వాళ్ళ విడాకుల్ని రద్దు చేసుకుంటున్నారు. అయితే విడాకుల్ని రద్దు చేసుకొని మళ్ళీ తిరిగి సంగీత గారు వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టడం అనేది నిజంగా సూపర్ డూపర్ ట్విస్ట్ అనే చెప్పాలి. సరే, దీనిలో అద్భుతం ఏముంది అని మీరు అనుకుంటున్నారు కదా! కరెక్ట్‌గా నిజం చెప్పాలంటే 1999లో ఆగస్ట్‌లో వీళ్ళ పెళ్లయిందనమాట. ఎవరిది? విజయ్ గారిది, అలాగే సంగీత గారిది. అయితే వీళ్ళిద్దరి పెళ్ళికి ముందు వాళ్ళు ఇదే మే 22వ తేదీన వాళ్ళైతే మాత్రం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నది కరెక్ట్‌గా ఆ రోజునే మళ్ళీ తిరిగి విడాకులు రద్దు చేసుకొని వాళ్ళ అంటే సంగీత గారు వాళ్ళ ఇక్కడ విజయ్ జీవితంలోకి రావడం అయితే జరిగిందనమాట. దాంతో ఒక్కసారిగా అందరూ చాలా హ్యాపీ అయిపోయారు. ఇక సంగీత గారు కూడా తన ఎంగేజ్‌మెంట్‌కి కట్టుకున్న శారీనే కట్టుకోవటం అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకనంటే విజయ్ అలాగే సంగీతల గారి ఆహ్, ఎంగేజ్‌మెంట్ అనేది చాలా ఘనంగా జరిగింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే చాలా హ్యాపీగా చేసుకున్నారనమాట ఇరు కుటుంబాలు. అలాంటి ఆహ్, పెళ్లి పెటాకులైపోయిందా అని అటు విజయ్ కుటుంబ సభ్యులు గానీ, ఇటు సంగీత గారి కుటుంబ సభ్యులు గానీ చాలా బాధపడ్డారు. కానీ అవన్నీ కాదు. వాళ్ళ జీవితం మళ్ళీ తిరిగి చాలా సంపూర్ణంగా మారబోతుందన్న విషయం తెలిసి నిజంగా సూపర్ హ్యాపీ అయిపోయారు. ఈ నేపథ్యంలో వాళ్ళ జీవితంలో మళ్ళీ అదే ఎంగేజ్‌మెంట్ రోజున మళ్ళీ సంగీత గారు విజయ్ ఇంట్లో అడుగుపెట్టటం. అది కూడా తనకి నచ్చిన జీవితాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడం కోసం ఈ పని చేస్తున్నందుకు అటు సంజయ్ కానీ, దివ్య కానీ, ఇటు చంద్రశేఖర్ గారు గానీ, శోభ కానీ వీళ్ళందరూ కూడా సూపర్ హ్యాపీ అయిపోయారు. మరి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి పొరపచ్చాలు, విభేదాలు రాకుండా వీళ్ళ జీవితం హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. ఫ్రెండ్స్, మరి మీకు కూడా ఈ వీడియోస్ నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెప్పాలి అంటే పక్కన సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అన్నది క్లిక్ చేయండి, సరిపోతుంది. మరి ఈ వీడియో నచ్చిందా? లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.